గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అతివేగం మరో ఘోరమైన దుర్ఘటనకు కారణమైంది. అదుపు తప్పి లోయలో పడిన బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటికే 15 మంది వరకు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం వద్ద జరిగినటువంటి ఘోరమైన దుర్ఘటనకు సంబంధించి భయానకమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు గగుర్పాటుకు గురవుతోంది. ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే కూడా స్థానికులు కూడా హుటాహుటిన పోలీసులు కూడా అక్కడికి చేరుకుని రెస్క్యూ కొనసాగించారు. ఆ బస్సులో లోయలో పడినటువంటి బస్సులో ఇరుక్కుపోయినటువంటి మృతదేహాలను బయటికి వెలికి తీయడం కూడా చాలా కష్టతరమవుతుంది. అంతకన్నా ముందే ఇంకా అందులో ఆ బస్సులో 30 మంది ప్రయాణికులు మొత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి క్షతగాత్రులను హుటాహుటిన రెస్క్యూ చేసి స్థానికంగా ఉన్న హాస్పిటల్స్కు తరలించి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు భద్రాచలం నుంచి స్వామివారి దర్శనం ముగించుకున్న తర్వాత వీరు తీర్థయాత్రలుగా ప్రయాణమవుతున్నారు. అన్నవరంకి వస్తూ ఉన్న సమయంలోనే అల్లూరి జిల్లా మోతుగూడెం వద్ద ఈ ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్లో జరిగినటువంటి ప్రమాదం వల్ల ఒక్కసారిగా అతి వేగమే ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తోంది. పల్టీలు కొట్టినటువంటి బస్సు ఆ కొండ పైనుంచి అలా పల్టీలు కొడుతూ కిందకు దొర్లుకుంటూ వచ్చేసింది. అంటే ఒక బస్సే ఆ స్థాయిలో ఉంటే అందులో ఉన్న మనుషుల పరిస్థితి ఎలా ఉండుంటుందో మనమందరం ఊహించవచ్చు. ఆ ఊహే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు, క్షతగాత్రులు కాపాడండి అంటూ పెడుతున్నటువంటి కేకలు ఇవన్నీ కూడా భయానకమైన పరిస్థితులను తలపిస్తున్నాయి. హుటాహుటిన క్షతగాత్రులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ మనం చూడొచ్చు, విజువల్స్ చూస్తుంటేనే చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తోంది. ఎవరు తట్టుకోలేరు. ఎందుకంటే ఈ మధ్య తరచుగా జరుగుతున్న ప్రమాదాలు మాత్రం ఎంతో మంది ప్రాణాలు తీసేస్తున్నాయి. పదుల సంఖ్యలో మృతుల సంఖ్య ఉండటం మరింత బాధాకరమని చెప్పాలి. వీరందరూ కూడా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ట్రావెల్ బస్గా తెలుస్తోంది. సో వేరియర్స్ అంటే డిఫరెంట్ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి భక్తులుగా కూడా తెలుస్తోంది. తీర్థ యాత్రల కోసం ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సును వీరంతా బుక్ చేసుకున్నారు. ఒక్కసారి డీటెయిల్గా వెళ్తే గనక చిత్తూరు జిల్లాకు చెందినటువంటి శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ను అయితే వీళ్ళు బుక్ చేసుకున్నారు. ఆ బస్సు నెంబర్ కూడా AP39UM6543. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లోకి వచ్చేటప్పటికి రాజుగారి మెట్టు దగ్గర ఈ బస్సు అదుపు తప్పింది. అతి వేగం వల్ల ఆ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికీ స్పాట్లోనే 8 మంది చనిపోయారు అని తెలిసింది. ఆ తర్వాత అక్కడ రెస్క్యూ కొనసాగిస్తున్న క్రమంలో అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ దుర్ఘటనలో, ఈ ఘోరమైన బస్సు ప్రమాద దుర్ఘటనలో ఇప్పటికే 15 మంది వరకు చనిపోయినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఏది ఏమైనప్పటికీ చాలా బాధాకరమైన విషయం. ఈ కుటుంబాలు ఒక్కొక్కరు కూడా అల్లాడిపోతున్నారు. ఒక్కొక్కరు పరుగును పెడుతున్నారు. ఎందుకంటే తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు ఇలా హఠాత్ మరణం, ఇలా ప్రమాదంకి గురై ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. అయితే ఇప్పటికే ఆ బస్సులోనే ప్రయాణిస్తూ చిన్న చిన్న గాయాలతో బయటపడిన వారు మాత్రం వాళ్ళ ఏడుపులు, పెడబొబ్బులు చూస్తుంటే మాత్రం అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో మీరు దృశ్యాల్లో, విజువల్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ చాలా ఘోరమైన దుర్ఘటనలు జరుగుతున్నాయి. వరుస ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ప్రమాదం, ప్రయాణం ఈ రెండుటు ఎందుకో కనెక్ట్ చేసుకుంటే చాలు ఒక రకమైనటువంటి ప్యానిక్లోనికి ప్రజలు వెళ్ళిపోతున్నారు. ప్రతి ప్రయాణం కూడా సురక్షితం కాదు. ప్రతి ప్రయాణం కూడా అతి వేగం, నిర్లక్ష్యం ఉంటే ప్రయాణంలో ఖచ్చితంగా అది ప్రమాదానికి తావిస్తోంది, ప్రమాదానికి కారణమవుతోంది అని చెప్పడంలో ఈ మధ్య రీసెంట్గానే జరిగినటువంటి, ఈ నెలలోనే జరిగినటువంటి అనేక ఘోరమైన దుర్ఘటనలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఈ ట్రావెల్ బస్ కూడా అదుపు తప్పి లోయలో నుంచి అలా పడిపోవడం, బోల్తాలు కొట్టి మరి పడిపోవడంతో ఇంతమంది మృతుల సంఖ్య ఉంది. చాలా బాధాకరమైన విషయం. ఇదంతా తీర్థయాత్రలకు వెళ్తున్న వారు ఇలా మృత్యువాత పడటం అనేది ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. సో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా పరుగున అక్కడికి చేరుకుంది. ఇప్పటికే రెస్క్యూ కొనసాగుతోంది. ఆ బస్సులో ఇరుక్కుపోయిన వారిని, చనిపోయి ఆ మృతదేహాలు కూడా చాలా చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఆ లోయలో ఉన్నటువంటి బస్సును బయటికి తీయడానికి కూడా చాలా సమయం పట్టేలా అనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మరొకసారి ఘోరమైన దుర్ఘటన. తెల్లవారికే ఇలాంటి విషాదకర వార్తలు, ఇలాంటి ఘోరమైన ప్రమాదాల గురించి వినటం కూడా ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. చిత్తూరు నుంచి టూరిజం లో స్వర్ణాంధ్ర కోసం ఆంధ్ర మొత్తం చూస్తామని శనివారం బయలుదేరి వచ్చాము సార్. బయలుదేరి కింద అన్ని చూసుకున్నాము. సింహాచలం చూసాము నిన్న పొద్దున్నే, అదే బేస్తారము. సాయంకాలము అరకుకు వెళ్ళాము సార్.
అరకుకు వెళ్ళాము, అరకు అన్ని చూసుకున్నాము. చూసుకొని నైట్ బయలుదేరి భద్రాచలం చూస్తాము. ఆ, భద్రాచలం చూసేసి వెళ్దామని అట్లే బయలుదేరి వస్తూ ఉంటే 4:30 ఆ ప్రాంతంలో ఆ మలుపు దగ్గర 5 అయింది సార్. అది ఏ మలుపో నాకు తెలియదు సార్. మాది 35 మంది ఉన్నాం సార్ బస్సులో. మా ఫ్యామిలీ, నేను మా సిస్టర్ సార్. మేమిద్దరు, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. అక్కడ పద్మజ, మా వీధిలో వాళ్ళు 6 మంది వచ్చాము సార్. దాంట్లో చిత్తూరులో గిరింపేట సార్, గిరింపేట ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి